మంచి చేశాం కానీ ఓడిపోయాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. రోజాతో మాట్లాడదాం సార్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. వేస్ట్ అయినా కూడా వేస్ట్. అందరినీ గౌరవించాం కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. అందరినీ గౌరవించాం కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. వస్తున్నాయి. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో ఆమె వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోవడం వల్లనే రోజా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోజా తన భర్త సెలవు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? అబ్బా. జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధాన్ని అలాగే ముందుకు తీసుకుని వెళ్లే విధంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాను. ఒకవైపు రుషికొండకు సంబంధించినటువంటి ప్రచారం అదే విధంగా జరుగుతోంది. మొన్నటి వరకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంతకీ ఏంటి అందులో జరిగింది వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక మంచి కట్టడం కట్టలేకపోయాడు. అందుకనే ఈరోజు జగనన్న కట్టే కట్టడాలను చూసి కుళ్ళుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అండ్ యాజ్ ఏ టూరిజం మినిస్టర్ గా నేను గర్వంగా చెప్పగలను, అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఈవీఎంస్? ఫ్లాష్ బ్యాక్. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.